నమస్కారం స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కీలక పరిణామాలు, వాటి వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ను అందించడానికి ఈరోజు మనం డిఎన్ఏ లైవ్ షోలో ఉన్నాం. మనతో పాటు లైవ్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద షో సార్. ప్రధాన వార్తలపై ముఖ్యాంశాల గురించి వారి అనాలిసిస్ వినే ముందు ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ను ఒకసారి చూద్దాం. రైట్, ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పయనీర్ పేపర్ ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ హైడ్రాకి సంబంధించి చూసుకోవచ్చు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, హైకోర్ట్ ఆర్డర్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రా కమిషనర్, రిజెక్ట్స్ అపాలజీ, గవర్నమెంట్ లైక్లీ టు అప్రోచ్ హైకోర్ట్ డివిజన్ బెంచ్ అంటూ కూడా. సో హైడ్రా కమిషనర్ని పదవి నుంచి తొలగించాలి అంటూ కూడా హైకోర్టు ఆర్డర్ చేసింది సిఎస్కి. సో దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకో హెడ్లైన్, గవర్నమెంట్ టేబుల్స్ యాంటీ పేపర్ లీక్ బిల్ ఇన్ లోక్సభ అమిడ్ డిల్, హౌస్ లైక్లీ టు ఫంక్షన్ స్మూత్లీ టుడే అంటూ కూడా. సో లోక్సభ సమావేశాలకు సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. హైదరాబాద్ షూటర్ ఈషాట్ స్ట్రైక్స్ గోల్డ్, మను క్లెయిమ్స్ బ్రాంచ్ ఇన్ ఉమెన్స్ 25 meters పిస్తోల్ అంటూ కూడా. సో ఈషాకి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. A bid to divert people's attention from failures, BJP hits out at CM Revanth on proposal to lower age to contest polls అంటూ కూడా. సో కంటెస్ట్ పోల్స్ అంటూ కూడా మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. 21 yearsకి లోక్సభ అసెంబ్లీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, దానికి సంబంధించిన బిల్ పాస్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించి ఇక్కడ రామచంద్రరావు రియాక్ట్ అవ్వడం జరిగింది, బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. సిజేపీ సీక్స్ రిటర్న్ అసూరెన్స్ ఆన్ విడ్రావల్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్, వాన్స్ ఆఫ్ ఫ్రెష్ ప్రొటెస్ట్ అంటూ కూడా. సో జంతర్ మంతర్ దగ్గర ఎవరిపైన అయితే కేసులు నమోదైనాయో వాళ్ళ పేర్లని కేసుల నుంచి తొలగించాలి, ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని, ఎఫ్ఐఆర్ని విత్డ్రా చేసుకోవాలని కూడా ఇక్కడ కొంతమంది నేతలు ఆరోపించడం జరుగుతుంది, సిజేపీ నేతలు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు, ది పయనీర్ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్ గారు రాశారు. సో బియాండ్ ద మనీ, కెన్ ఏఐ అండ్ రోబోటిక్స్ రియల్లీ మేక్ మనీ అబ్సోలేట్ అంటూ కూడా. సో ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఒక ఆర్టికల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చదవడానికి కూడా, చూడడానికి కూడా. సో ఇది కృష్ణప్రసాద్ గారు రాశారు. సో ఇవి ది పయనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోతాం. దిశ పేపర్లో ఇక్కడ ఫస్ట్ చూసుకోవచ్చు మెయిన్ హెడ్లైన్, సచివాలయానికి వచ్చే మంత్రులు సగమే, అడపా దడపాగా మిగతా వారు, కొందరైతే నెలకోసారి కష్టమే, కేబినెట్ సమావేశంలోనే ప్రత్యక్ష మినిస్టర్ల తీరుపై విమర్శలు అంటూ కూడా. సో కాంగ్రెస్ నేతలకి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో అది రిజర్వేషన్లో హఠావో ఆందోళన్, సీజేపీ తరహా మరో ఆన్లైన్ ఉద్యమం అంటూ కూడా. సో ఇంతకుముందుకు మనం జంతర్ మంతర్ ఉద్యమం చూసాము, సీజేపీ నేతలు ఎవరైతే చేశారో. సో నీట్ పేపర్ లీకేజ్కి దానికి సంబంధించి ఇప్పుడు కొత్త చూడబోతున్నాం అనమాట, అది రిజర్వేషన్కి సంబంధించి. సో రిజర్వేషన్ అనేది రిమూవ్ చేయాలి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి ఎగ్జామ్లలో అంటూ కూడా. సో ఇంకొక కొత్త పార్టీ రాబోతుంది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. E20 జనతా పార్టీ 100% ప్యూర్ పెట్రోల్ ఆప్షన్, కేంద్ర మంత్రి గడ్కరీ రాజీనామాకు డిమాండ్, వచ్చే నెల 4న పార్లమెంటు మార్చ్, ఆన్లైన్లో పెరుగుతున్న మద్దతు అంటూ కూడా. సో E20 జనతా పార్టీకి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. యాంటీ పేపర్ లీక్ బిల్లు నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, నేడు చర్చ, ఆపై ఓటింగ్, ఎట్టికేలకు చర్చకు ఒప్పుకున్న ప్రతిపక్షాలు, విద్యార్థులకు కేంద్రం క్షమాపణలు చెప్పాలంటూ కూడా విపక్షాలు పట్టుబట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఎస్ఈసి ఆదేశాలు బేఖాతర్, ఓటర్లపై బిఎల్ఓల ఒత్తిడి, అవగాహన లేమే కారణమా, 2002 ఓటర్ లిస్టులో పేరున్న తల్లిదండ్రుల వివరాలు కావాల్సిందే అంటూ కూడా. సో ఎస్ఈసి ఆదేశాలు చేయడం జరిగింది. ఇది ఎస్ఐఆర్కి సంబంధించిన హెడ్లైన్. 50-50కి ఓకే, మెట్రో సెకండ్ ఫీజు విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్,
ఫస్ట్ ఫేజ్ స్వాధీనానికి మాత్రంలో టేక్ ఓవర్కు సిద్ధమైన రాష్ట్ర సర్కార్ అంటూ కూడా మెట్రోకి సంబంధించిన అది కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. నిర్లక్ష్యం వద్దు, రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ కీలక సూచన. సీఎం రేవంత్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్తో భేటీ, రేపు టీపీసీసీ కోఆర్డినేటర్ కమిటీ భేటీ అంటూ కూడా సో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన మీటింగ్ గురించి ఇక్కడ మనం అది కూడా ఎస్ఐఆర్కి సంబంధించిన మీటింగ్ గురించి హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో చూసుకుంటే మనుగూరు ఓసీ సింగరేణికి దక్కాలి అంటూ కూడా వేలం నుంచి జెన్కో వెంటనే తప్పుకోవాలి, ఈ దిశగా సీఎం చర్యలు తీసుకోవాలని కూడా కిషన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన సింగరేణికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం స్టూడెంట్లపై AK-47తో కాల్పులు జరుపుతారా, విద్యార్థులపై హింసాత్మక వైఖరి ప్రదర్శిస్తారా అంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. సో బీహార్లో విద్యార్థులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే కాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఈ హెడ్లైన్ మనం కామన్గా చూసుకోవచ్చు. ఈరోజు ఇది ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అనుకోవచ్చు. సో ఇది హైడ్రాకి సంబంధించింది. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు కోల్పోవద్దు, సర్పై మరింత ఫోకస్ పెట్టండి, రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ అధిష్టానం దిశానిర్దేశం అంటూ కూడా సో సర్కి సంబంధించిన మీటింగ్స్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి ఊరూరా సీడ్ మేళా రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాల పంపిణీ, ఒక్కో చోట 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లు, విత్తనాల ఎంపిక, నాణ్యతపై శాస్త్రవేత్తలతో అవగాహన, ఈ నెల 29 వరకు నిర్వహణ అంటూ కూడా సో సీడ్ మేళాకి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవ్వండి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఇక్కడ హెడ్లైన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే హైడ్రా గన్ బుల్డోజర్ను కూల్చిన హైకోర్టు, వి రంగనాథ్ అవుట్, 9 తలల సర్పం కోరలు పీకిన న్యాయం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. రంగనాథ్కి సంబంధించింది, హైడ్రాకి సంబంధించింది. సో హైడ్రా కమిషనర్ను తక్షణమే తొలగించండి, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు అంటూ కూడా సో ఇది కామన్ థింగ్ అన్ని పేపర్లో మనం చూసుకుంటే. సో ఇది మా పెద్దిని ఎలాగైనా బతికించండి, చేతులెత్తి వైద్యులకు విజ్ఞప్తి చేసిన కేసీఆర్. సో ఇక్కడ కేసీఆర్ గారు యశోదా దవాఖానాలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు, వారి ఆరోగ్య పరిస్థితులపై అడిగారు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చాలిక మీ నిర్వాకం, మేమే చూసుకుంటాం, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసిసి సీరియస్, పార్టీని పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నారు అంటూ కూడా సో తెలంగాణలో ఏం జరుగుతుంది అంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా కాంగ్రెస్కి తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించి ఏ విషయాలైనా వాళ్ళే ఢిల్లీ నుంచి నిర్ణయాలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బంగాళాఖాతంలో వాయుగుండం, ఆగస్టు 3 వరకు రాష్ట్రంలో వర్షాలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించడం జరిగింది. సో రెయిన్కి అలర్ట్కి సంబంధించిన న్యూస్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో లీజు ముసుగు 100 కోట్లకు ఎసరు, ఉర్దూ అకాడమీ భూములను చెన్నై కంపెనీకి కట్టబెట్టే కుట్ర అంటూ కూడా సో ఇంకో హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు ల్యాండ్కి సంబంధించింది. సో ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. సో ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసుకోవచ్చు పైన హెడ్లైన్, ఛాలెంజ్ చేస్తున్న డిఎస్సి మీద చర్చిద్దాం రా, టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి, జగన్కు మంత్రి లోకేష్ సవాలు అంటూ కూడా సో హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. మెగా డిఎస్సిపై జగన్ మరో విన్యాసం అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. అలా వైభోగపురంలో రెక్కలు విచ్చుకుంటున్న విమానం అంటూ కూడా సో ఎయిర్పోర్ట్కి సంబంధించిన భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆందోళనకారులపై బల ప్రయోగం సమర్థించలేం, శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు, సిజేఐ వ్యాఖ్యలు, బీహార్లో విద్యార్థులపై AK-47తో కాల్పులు, బయటకు వచ్చిన వీడియో, కానిస్టేబుల్పై వేటు అంటూ కూడా సో మనం హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఒక్కసారి సాక్షి పేపర్లో చూద్దాం. సాక్షిలో చూసుకుంటే డిఎస్సి అక్రమాలపై విచారణ,
మొత్తం వ్యవహారాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా సో డిఎస్సికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. లోక్సభలో పేపర్ లీకేజీల బిల్లు, పేపర్ లీకేజీ వ్యక్తిగత నేరగాళ్లకు గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, 50 లక్షల జరిమానా అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది బాబు చిట్టా, ఆస్తులు 931 కోట్లు, క్రిమినల్ కేసులు 19 అంటూ కూడా దేశంలో రెండో అత్యధిక ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంటూ కూడా సో చంద్రబాబుకి సంబంధించిన కేసులు కానీ ఆస్తులకు సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అప్పుల ఊబిలో ఆంధ్ర రైతులు, వ్యవసాయ అప్పుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రైతుల అప్పులు 2,69,415 కోట్లు అంటూ కూడా లోక్సభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి సాక్షి పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇక ఈరోజు ముందుగా ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం చూసుకుంటే, కోర్టు ఆదేశాలను పదే ఉల్లంఘించారనే కారణంతో తెలంగాణ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను వెంటనే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర సీఎస్ హైకోర్టును ఆదేశించింది. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రాకు ఇది కోలుకోలేని దెబ్బ. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో రాజకీయ ముట్టడికి సిద్ధమవుతోంది. సార్ కోటేశ్వరరావు గారు, సార్ ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రా అధిపతిపైనే కోర్టు ఈ స్థాయి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ విశ్వసనీయతను ప్రజల్లో ఎలాంటి దెబ్బతీస్తుందంటారు? హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి దాని పనితీరును చూసినప్పుడు ప్లస్లు మైనస్లు రెండు ఉన్నాయి. ప్లస్లు గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని ఆక్రమణల నుంచి చెరువులు, ఇతర ప్రభుత్వ భూములను అది రక్షించింది అనేటువంటిది ఒక వాస్తవం. అదే సమయంలో ముఖ్యంగా కొన్ని వివాదాస్పదమైనటువంటి భూములు, FTL కావచ్చు, లేకపోతే ఆక్రమణలకు సంబంధించి కొంతమంది పట్ల ఒక వైఖరి, మరికొంతమంది పట్ల మరో భిన్నమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నది అనేటువంటి విమర్శలు అది మూటగట్టుకున్నది. అందువలన ఈ హైడ్రాకు లేదా ఏ ప్రభుత్వ సంస్థకైనా కానీ మొత్తంగా ఆధిపత్యం వహించేది ముఖ్యమంత్రినే బాధ్యులుగా చేస్తారు కనుక ఈ ప్రతిష్ట లేదా అప్రతిష్ట లేదా మొట్టికాయలు లేదా ప్రశంసలు ఏమైనా కానీ రెండు కూడా ఆ ముఖ్యమంత్రికే లేదా ప్రభుత్వాధినేతకే వస్తాయనేది మనం గమనించాలి. ఇక్కడ పదే ముఖ్యంగా ఒక కేసుకు సంబంధించి 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అనేటువంటి అంశం మీదనే కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు ఫైర్ అయింది. దానిలో భాగంగానే ఆయన్ను తప్పించాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసింది. అయితే దీని మీద మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి మళ్ళా అప్పీల్కి వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా చెప్తున్నారు. అప్పీలుకి ఏం వెళ్తారు ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. కానీ ఈ సందర్భంగా ఈ తీర్పు వెలువడిన తర్వాత క్షమాపణలు చెప్పినటువంటి రంగనాథ్ వైఖరిని హైకోర్టు ఆమోదించలేదు. ఆ క్షమాపణలో చిత్తశుద్ధి లేదు, అందుకని వాటిని మేము అంగీకరించట్లేదు అని కూడా చెప్పింది. ఆ చెప్పిన తర్వాతనే రంగనాథన్ తొలగించాలనేటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే రంగనాథ్ గారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఆయన చెప్పింది ఏమిటంటే 120 ఎకరాల ప్రభుత్వ భూముల్ని శాంతా శ్రీరామ్ అనేటువంటి సంస్థ ఆక్రమించడానికి ప్రయత్నించింది, దాన్ని మేము అడ్డుకున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. ఒకవేళ అదే కనుక నిజమైతే మరి హైకోర్టులో ఉన్నటువంటి ఆ కేసులో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సంస్థ గాని లేదా హైడ్రా గాని ఎందుకు ఇంప్లీట్ కాలేదు? ఎందుకు ప్రభుత్వం తరఫున ఈ వాదనలు గతంలో వినిపిస్తే హైకోర్టు ఏమన్నా వాటిని పక్కన పెట్టిందా? ఇలాంటివన్నీ కూడా కొత్త సందేహాలు కమిషనర్ ప్రకటనతో తలెత్తాయి. అందుకని దీని మీద అసలు వాస్తవం ఏమిటి? లోతుకుంట భూములు ప్రైవేటు భూముల, లేకపోతే ఆ ప్రైవేటు భూముల్ని ఆక్రమించుకోవడానికి వాటితో పాటు పక్కనే పరిసరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకోవడానికి ఆ సంస్థ ప్రయత్నించిందా
అనేటువంటిది ఒక అంశం అయితే, జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే ఆ సంస్థ పేర్కొన్నటువంటి సర్వే నెంబర్లు ఒక దగ్గర ఉన్నాయి, వాళ్ళు చెప్తున్నటువంటి భూమి మరొక దగ్గర ఉన్నది. అందుకని అది కూడా ఆ కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకని వీటి మీద జనానికి నిజాలు తెలియాలంటే ప్రభుత్వము ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఉన్నటువంటి ఆ ధిక్కరణ కేసులతో సహా లేదా వివాదంలో ఉన్నటువంటి అంశాలు వీటన్నిటి మీద కూడా జనానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయేట్లయితే ఈ అంశాన్ని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాన్ని వినియోగించుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్లుగా అవుతుంది అనేది నా అభిప్రాయం. అందుకని అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే ఈ తీర్పు ద్వారా ప్రభుత్వం చట్టబద్ధమైన పద్ధతులను పాటించడం లేదు అనే ముద్రపడే ప్రమాదం ఉంది అంటారా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కి? హైకోర్టు అదే చెప్పింది. అయితే ఒక హైడ్రా విషయంలో హైకోర్టు అలా చెప్పినంత మాత్రాన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం లేదా ప్రభుత్వం అంతా కూడా ఇతర శాఖల్లో అలా ఉందనేటువంటి నిర్ధారణకి మనం రానవసరం లేదు. కానీ హైడ్రా అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అది హైదరాబాద్ లో నిరంతరం వార్తల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావం రాష్ట్ర వ్యాపితంగా ఉంటుంది. అందుకని హైడ్రాని మేము చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో నడిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు దాని మీద వచ్చినటువంటి విమర్శలు, ప్రశంసలు, అదేవిధంగా కోర్టు ఆదేశాలు, కోర్టులో వచ్చినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటిని గమనంలోకి తీసుకొని లోపాలు ఉంటే వాటన్నిటిని కూడా సవరించి సమగ్రమైనటువంటి సంస్థగా, చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థగా దాన్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కమిషనర్ గా రంగనాథ్ గారు ఉన్నా, లేకపోతే ఆయన స్థానంలో మరొకరు వచ్చినా గానీ రూల్ ఆఫ్ లా అంటే ఏ చట్టాలు ఉంటే వాటిని పాటించాల్సినటువంటి విధి వాళ్ళ మీద ఉంటది కనుక ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి ధోరణి గనక కొనసాగిస్తే హైడ్రా సంస్థ అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఒక ప్రచారాస్త్రంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ పెద్దలు లేదా ప్రభుత్వ పెద్దలు మరి తమ వివేచనను ప్రదర్శించి అలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటారా లేదా అన్నదే ఇవాళ ఉన్నటువంటి ప్రచారాస్త్రంగా ఉపయోగించేది ఉంటది అనేసి. సో ఇక్కడ మనం చూసుకుంటే మొదటి నుంచి హైడ్రా కూల్చివేతలపై పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ తీర్పు ఎంతవరకు రాజకీయ బలాన్ని ఇస్తుందంటారు? దీన్ని వారు కేవలం ఒక అధికారి వైఫల్యంగా చూపిస్తారంటారా, లేదా నేరుగా రేవంత్ రెడ్డి వైఫల్యంగా జనంలోకి తీసుకెళ్తారంటారా? ఇది సహజంగానే అధికారి అనే దానికంటే కమిషనర్, హైడ్రా ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థకి నాయకత్వం వహించేటువంటి రంగనాథ్ గారు కావచ్చు లేదా మరొకరు కావచ్చు. ఇక్కడ వ్యక్తుల సమస్య కాదు, వ్యవస్థే తప్పు చేసింది అనేటువంటిది రంగనాథ్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి కాదు. యాజ్ కమిషనర్ గా, హైడ్రా కమిషనర్ గా ఆయన కోర్టు తీర్పు ఆదేశాలను ఉల్లంఘించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అందుకని ఇవాళ కేంద్రంలోనూ లేదా వివిధ రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి ఇలాంటి సంస్థలని, వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈడీ కావచ్చు, లేకపోతే ఐటీ కావచ్చు, సిబిఐని తన రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్నది. తప్పుడు కేసులు అవి నమోదు చేస్తున్నాయి, కోర్టులో అవన్నీ కూడా నిలవటం లేదు, కన్విక్షన్ రేటు చాలా తక్కువగా ఉన్నది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అదే పరిస్థితి హైడ్రాకి లేదా ఇతర ప్రభుత్వ సంస్థలకు తెలంగాణలో కనుక వచ్చేట్లయితే బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యనే ఇక్కడ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దాన్ని ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని ఇది ఒక పెద్ద కుదుపు. హైకోర్టు కమిషనర్ ని తొలగించాలి అనేటువంటి ఇచ్చినటువంటి తీర్పు ఇది ఒక పెద్ద కుదుపు. ఈ కుదుపు నుంచి ప్రభుత్వం ఎట్లా బయటపడుతుంది, తన విధానాన్ని, తన యొక్క సంస్థ విధానాన్ని ఏ విధంగా సరిదిద్దుకుంటుంది అనేటువంటి రాబోయే రోజుల్లో చర్చనీయాంశంగా ఉంటుంది. అదే విధంగా రంగన స్థానంలో వచ్చే కొత్త కమిషనర్ కూడా ఇంతే దూకుడుగా వ్యవహరించగలరంటారా, లేదా హైడ్రా వ్యవస్థ కేవలం ఒక కాగితపు పులిగా మిగిలిపోయే ప్రమాదం ఉందంటారా? ఏం జరుగుతుంది అంటారు ఫ్యూచర్ లో? ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా పేదల పట్ల ఒక వైఖరి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఒక వైఖరి, వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఒక వైఖరి అని 3 రకాలుగా హైడ్రా మీద విమర్శలు వచ్చాయి. అందువల్ల ఈ ప్రతిష్టాత్మకమైన 3 కార్పొరేషన్ ఎన్నికల్లో
ఇది ప్రచారాస్త్రము లేదా ఒక ప్రధాన అస్త్రంగా మారుతుందా? మార్చేందుకు సహజంగానే బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ప్రయత్నిస్తాయి. దానికి కౌంటర్ గా తన ఇమేజ్ ని సరిదిద్దుకునేందుకు, చక్కపరుచుకునేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది కూడా కీలకమే. ఎందుకంటే ఈ 3 కార్పొరేషన్ల యొక్క ఫలితాలు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద, అదేవిధంగా లోక్సభ ఎన్నికల మీద కూడా తెలంగాణ రాష్ట్రాల వరకు ప్రభావితం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారన్నదే ఇక్కడ ఆసక్తి కలిగించేటువంటి అంశం. సార్, ఈరోజు సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే, పెట్రోల్లో ఎథనాల్ బ్లెండింగ్ వల్ల తన కొడుకుల కంపెనీలకు లబ్ధి చేకూరుస్తోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ఏఐ డీప్ ఫేక్ వీడియోలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు. బాంబే హైకోర్టు అనుమతితో గూగుల్, మెటా, ఎక్స్లపై 11 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమయ్యారు. జెన్జీ యువత ఈ E20కి వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమం చేస్తుండటంతో ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే సార్, ఇక్కడ మనం ఒక కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులు ఒక నిర్దిష్ట రంగంలో వ్యాపారం చేస్తున్నప్పుడు అదే రంగానికి ప్రమోట్ చేస్తున్న మంత్రి బహిరంగ ప్రకటనలు చేయడం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరిధిలోకి వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే రవాణా శాఖ మంత్రిగా ఆ ఆయన ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. రెండవది, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి ఒకవేళ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే నితిన్ గడ్కరీ గారిని ప్రధాని పదవిలో నియమించేటువంటి అవకాశం ఉన్నాయనేటువంటి కూడా గతంలో వచ్చినటువంటి వార్తలు. అందుకని ఆయన ఒక ముఖ్యమైనటువంటి లాబీకి ప్రతినిధిగా ఉన్నారు. బాంబే క్లబ్ లాబీకి ఆయన ప్రతినిధిగా ఉన్నారు. ఇక్కడ 2 అంశాలు. E20 అంటే ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేటువంటిది, దాని మీద ఇప్పటికే చర్చలు జరిగాయి. జనం వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది ఒక వాస్తవం. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే, అందరూ చెప్పినట్టుగా E20 తోటి మైలేజ్ పెరుగుతుంది, లేకపోతే ఖర్చు తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయం గతంలో ఉండేది. కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి సర్వేలు లేదా వెల్లడైనటువంటి కొన్ని సాంకేతికపరమైనటువంటి వివరాలు చూసినప్పుడు E20 వలన మైలేజ్ తగ్గుతుంది, రెండోది వాహనాల యొక్క స్పేర్ పార్ట్లు కూడా దెబ్బతింటాయి అనేటువంటిది కూడా వచ్చినటువంటి వార్తలు. దాని గురించి ప్రభుత్వము సంతృప్తికరమైన లేదా అలాంటి విమర్శలని తిప్పికొట్టే విధంగా ఇంతవరకు ఎలాంటిది చేయలేదు. ఈ లోపల గడ్కరీ కుమారులు ఈ ఇథనాల్ వ్యాపారంలో ఉన్నారు, విపరీతమైనటువంటి లాభాలని వాళ్ళు సంపాదించారు అతి కొద్ది కాలంలోనే అనేటువంటివి మీడియాలో వచ్చినటువంటి వార్తలు. అది నిజమా కాదా? ముందు తన మీద దుష్ప్రచారం చేస్తున్నారు లేదా తన కుమారుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నటువంటి గడ్కరీ తన కుమారుల కంపెనీలకు సంబంధించి ఈ ఇథనాల్ వ్యాపారంలో గతంలో ఎంత ఆదాయము, ఎంత లాభం వచ్చింది, ఇప్పుడు ఇటీవల కాలంలో ఎంత లాభం వచ్చింది ఏమిటి అనేటువంటిది జనానికి వివరిస్తే వాస్తవాలు తెలియజేస్తాయి. ఆయన ఏమంటున్నారు, మొత్తం ఇథనాల్ వ్యాపారంలో తన కుమారులు చేసేటువంటిది కేవలం 0.5 అరశాతం మాత్రమే అని తప్పించుకోవడానికి చూస్తున్నారు. అరశాతమా లేకపోతే 1% ఎంత అనేటువంటిది ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం విశ్వసించలేము. కానీ ఒక లాబీ, ఇథనాల్ లాబీ, అందులో ఆయన కుమారులతో పాటు ఈ షుగర్ కంపెనీలకు సంబంధించినటువంటి ఒక లాబీ అనేటువంటిది బలంగా పనిచేస్తా ఉంది. అందుకని ఎథనాల్ బ్లెండెడ్ ఈ పెట్రోల్ అనగానే షుగర్ కంపెనీల యొక్క షేర్లు విపరీతంగా పెరిగిపోయాయి. అదే విధమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి గడ్కరీ కుమారులకు కూడా అదే విధమైనటువంటి లబ్ధి చేకూరింది అనేటువంటిది మీడియాలోను, సోషల్ మీడియాలోనూ వచ్చినటువంటి వార్తలు. అది నిజమా కాదా అనేటువంటిది ఆ కంపెనీలకు సంబంధించినటువంటి అకౌంట్లను బహిర్గతం చేస్తే ఇందులో ఏది వాస్తవం ఏది కాదనేటువంటిది తెలుస్తుంది. అందుకని గడ్కరీ గారికి దావా వేసుకునేటువంటి హక్కు ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి. కానీ అట్ ది సేమ్ టైము దీని మీద ఈ రెండో పార్ట్ ఏదైతే దానివల్ల వాహనాలకు నష్టము, మైలేజ్ తగ్గుతుంది అనేటువంటి దాని మీద ప్రభుత్వం సరైనటువంటి వివరణ కనుక ఇవ్వకపోయేట్లయితే సిజేపీ కావచ్చు లేదా మరొకటి E20 జనతా పార్టీ పేరుతోటి కొంతమంది దీనికి వ్యతిరేకంగా రంగంలోకి రావడం అనేది మీడియాలో వార్తలు వచ్చాయి. అందువల్ల ఎవరైనా కానీ ఇది క్యాచింగ్ పాయింట్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మధ్యతరగతి లేకపోతే ఎగువ మధ్యతరగతి, చివరికి ఇది సమాజంలో పేదవాళ్ళుగా కూడా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఈ వాహనాలను, 2 వీలర్స్ ని లేదా ఆటోలని వీటన్నిటిని కూడా వినియోగిస్తున్నటువంటి తరుణంలో ఇది కూడా
ఇప్పుడు ఎట్లాగైతే నీట్ ఎగ్జామ్ సమస్య మీద ఎట్లాగైతే దేశవ్యాప్తంగా ఇది ఆకర్షించబడేదో ఈ E20 అనేటువంటిది కూడా రాబోయే రోజుల్లో రైట్ అదే విధమైనటువంటి ప్రభావం కలిగించే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. ఇక చూశారు కదా, ఇవి ఈనాటి డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ ముఖ్యాంశాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.